ఈ చిన్న ఆగ్మెంటేషన్ కూడా ఉంటుంది కదండి. అవును. సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలా ఉంటుంది అంటారు అసలు ఈ ట్రీట్మెంట్ అనేది? డైనోప్లాస్టీతో కూడా కొందరు చేయించుకుంటారండి. ఎవరికైతే చిన్ కొంచెం వెనక్కి ఉండటం ఉంటుంది, సో వాళ్ళకి ఏం చేస్తామంటే 2 రకాలుగా చిన్న ఆగ్మెంట్ చేయొచ్చు. ఒకటి బోన్ ని మాత్రమే ఫ్రాక్చర్ చేసి దాన్ని ముందుకు తీసుకురావచ్చండి. సో యూజువలీ మనం క్లోజ్ టు 8 millimeters to 1 centimeter దాకా కూడా మనం అడ్వాన్స్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సినట్టు చిన్ని షేప్ చేసుకోవచ్చు, కాస్త మనం ఆ లెంత్ హైట్ పెంచొచ్చు, ముందుకు తీసుకురావచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మరీ ముందుకు ఉన్న వాళ్ళకి వెనక్కి కూడా పెట్టొచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇందులో. ద అదర్ టెక్నిక్ ఇస్ సింప్లర్, విచ్ ఇస్ ఇంప్లాంట్ పెట్టడం అంటాం. సిలికాన్ ఇంప్లాంట్ ఎలా అయితే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడతామో అలానే దీనికి కూడా పెట్టొచ్చు. దట్ ఈస్ అ సింప్లర్ ప్రొసీజర్. ఇక్కడ మనము నోట్ లోపల భాగం నుంచి చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి లోపల నుంచే బోన్ మీద మనకు ఎంత సైజ్ అడ్వాన్స్మెంట్ కావాలో దాన్ని మెజర్ చేసుకొని చేసుకోవచ్చు అండి. సో 2 విధాలుగాను చేసుకోవచ్చు. కానీ ఒక ఫారెన్ మెటీరియల్ మన లోపల పెట్టంగానే కొంచెం అది అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అది పడచ్చు పడకపోవచ్చు, ఇలాంటివి ఏమైనా లేదండి. సిలికాన్ యూజువలీ నాన్ రియాక్టివ్. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎలానో అలానే ఇది కూడా సేమ్ మెటీరియల్ తోనే తయారు చేస్తారు. కొంచెం ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఇంప్లాంట్స్ తోటి ఇన్ఫెక్షన్ ఒక ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కనుక యూజువలీ ఒక 1 week 10 days వరకు మనం జాగ్రత్తగా ఉంటే అవ్వకపోతే తర్వాత యూజువలీ అన్లైక్లీ అండి దాని ద్వారా ప్రాబ్లమ్స్ ఏమైనా అవ్వటం. సో ఇంప్లాంట్స్ యాక్చువల్లీ సింప్లర్ ప్రొసీజర్. మనకు ఒకవేళ పర్మనెంట్ గా ఉండాలి, మన బోన్ తోటి రీస్ట్రక్చర్ చేసుకోవాలంటే దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ప్రొసీజర్. ఓకే. సో చాలా మంది ఏంటంటే వాళ్ళు అనుకున్న షేప్ వస్తుందా దీని వల్ల, ఇంత సర్జరీకి వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జీనియోప్లాస్టీ అంటే చిన్న ఆగ్మెంటేషన్ అనేదాన్ని టెక్నికల్ గా జీనియోప్లాస్టీ అంటామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రొసీజర్ సర్జన్ కి అండ్ పేషెంట్ కూడా. ఎందుకంటే దీని వల్ల యూజువల్లీ అన్హ్యాపీ అయ్యే వాళ్ళు చాలా అరుదండి. సో అది ఎందుకంటే చాలా మటుకు మన ఫేస్ కి థర్డ్స్ లో డివైడ్ చేస్తాం. అంటే 1/3 అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోవర్ పార్ట్ అని. చాలా మందికి ఈ లోవర్ పార్ట్ లోనే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఈ పార్ట్ ఇంకొంచెం పెరిగితే బాగుండు అనేవాళ్ళు. సో వాళ్ళకి ఈవెన్ ఒక 4 to 5 millimeters మనం అడ్వాన్స్మెంట్ ఆర్ హైట్ పెంచినా కూడా చాలా చేంజ్ వస్తుంది ఫేస్ లో. సో దే రియలీ అప్రిషియేట్ ద చేంజ్ ఆఫ్టర్ ద సర్జరీ. ఎస్, చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుంది కదా. సో ఈ రోజుల్లో ఆ మాటకి ఛాన్సే లేదు అసలు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది.